హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పథకం, అలాగే ప్రస్తుత ఆసరా పెన్షన్లు, అలాగే కొత్త పెన్షన్ల మంజూరు, వీటన్నిటిని ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, ఎప్పుడు అందించబోతుంది, రేపు ఏ జిల్లాలలో అందించబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రస్తుత లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం 43 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రస్తుతం 2016 రూపాయల పాత పెన్షన్, 4016 రూపాయల దివ్యాంగుల పెన్షన్ అందిస్తుంది. అయితే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతే ప్రస్తుతం ఎవరైతే 2016 పొందుతున్నారో వీళ్ళకి చేయూత పథకం ద్వారా 4016 అనేవి అందించబోతుంది. ఈ 4016 సంబంధించిన లబ్ధిదారుల పేర్లు ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, మలేరియా బాధితులు, గీత కార్మికులు, అలాగే డయాలసిస్ బాధితులు, అలాగే ఎయిడ్స్ బాధితులు ఈ సంబంధించిన జాబితాలో ఉన్నారు. సో ఇంకా ఈ జాబితాకి సంబంధించి ఇంకా లబ్ధిదారులను కూడా చేర్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కళాకారులకి సంబంధించి కావచ్చు, అలాగే చేతి వృత్తులకు సంబంధించి కొంతమందికి ఇందులో అవకాశం కల్పిస్తారనే సమాచారం తెలుస్తుంది. అలాగే దివ్యాంగులకి సంబంధించి ప్రస్తుతం 4016 రూపాయల పెన్షన్ అందుతుంది. వీళ్ళకి 6000 రూపాయల పెన్షన్నే ప్రభుత్వం అందించడానికి ఏర్పాటు చేసుకుంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2023 డిసెంబర్, 2024 జనవరి నెలలో ప్రజాపాలన పేరుతో కొత్త పెన్షన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, వీటికి సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు. వీటిలలోని బయోడేటా ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక 5 నుండి 7 లక్షల వరకు కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, 2 పెన్షన్లు కలిపి. వీళ్ళల్లో 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ సంఖ్య సుమారుగా 50 లక్షల వరకు చేరనుంది అనేది సమాచారం అయితే తెలుస్తుంది. సో వీళ్ళందరి పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే విషయానికి కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం 4 పథకాలు ప్రవేశపెట్టింది. ఈ 4 పథకాలలో కేవలం రైతు భరోసాకి సంబంధించి మాత్రమే ప్రస్తుత ప్రక్రియ కొనసాగుతుంది. ఆత్మీయ భరోసాకి సంబంధించి కేవలం 18,000 మందికి సంబంధించి మాత్రమే 10 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం జమ చేసింది. కానీ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. కానీ ఇప్పటి వరకు 71,000 సుమారుగా 500 మందికి మాత్రమే ఇండ్ల పట్టాలు అందించారు. సో వీళ్ళ వరకే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మరి ఏ కొత్త పట్టాలకు సంబంధించి పత్రాలు అందజేయడానికి అవకాశం లేదు, ఎన్నికల కోడ్ సందర్భంగానే సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలో మరే ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించడానికి ఆస్కారాలు అయితే లేవు. కాబట్టి మార్చి 31 తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుండి అందించబోతున్నారనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో పెన్షన్ ఆలస్యమైంది, జనవరి నెలలో పెన్షన్ ఆలస్యమైంది. కానీ ఫిబ్రవరి నెలకి సంబంధించిన పెన్షన్ను ప్రభుత్వం ఆలస్యం చేయట్లేదనే సమాచారం తెలుస్తుంది. ఫిబ్రవరి 20వ తారీఖు నుండి 28వ తారీఖు మధ్యలో అన్ని గ్రామాలలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందనే సమాచారం తెలుస్తుంది. సో కాబట్టి ఆసరా పెన్షన్లు అనేవి లబ్ధిదారులకి అతి త్వరలో అందబోతున్నాయి. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోల ద్వారా సమాచారాలు అందిస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.